సింహాచలంలోని జరిగిన ప్రమాదంలోని 8 మంది అయితే చనిపోయారు. అందులో ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే తెలుస్తుంది. వాళ్ళ కుటుంబానికి చెందిన నలుగురు కూడా చనిపోయారు. అసల వాళ్ళందరూ చనిపోవడానికి కారణం ఏంటి? ఆ గోడ పడిపోవడమే. ఆ గోడకి ఒక తాడు కట్టినంత మాత్రాన పడిపోతుందా? అంటే 20 రోజులయింది కట్టి. ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలది? అది కూడా సిమెంట్‌తోనే కదా కడతారు. గట్టిగా అనుకుంటే మామూలుగా సిమెంటు, ఇసుక కలిపి పక్కన పెడితేనే గట్టిగా రాయి కిందయిపోతుంది. అలాంటిది గోడ కట్టిన తర్వాత అంత తాడు కట్టినందుకే పడిపోయింది అంటే అసలు నమ్మశక్యంగా లేదు నాకైతే. చాలా మంది కూడా నమ్మట్లేదు. అయితే ఆ పడిపోయిన రాళ్ళనట్లని కూడా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే దాంట్లో అసలు సిమెంట్ వేశాడా లేదా అన్న అనుమానాలైతే కూడా కలుగుతున్నాయి. అసలు చందనోత్సవం అంటేనే చాలా మంది కోట్ల మంది భక్తులైతే వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? దేవాలయం కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ అధికారులకి టికెట్లు 300కి పెట్టి అమ్ముతున్నారు కదా! అవి కాకుండా ఇంకా ఆన్‌లైన్‌లో కూడా అమ్మడం జరిగింది. దాని మీద ఉన్నంత శ్రద్ధ అంటే భక్తుల్ని రప్పించుకోవాలి, డబ్బులు రావాలి అన్న ఉన్నంత శ్రద్ధ కనీసం వాళ్ళకి సదుపాయాలకి, అలాగే జాగ్రత్తలకి తీసుకునుంటే ఎంతో బావున్ను. ఇప్పుడు 8 మందయితే చనిపోయి ఉండేవారు కాదు. ఇంతమందికి గాయాలు కూడా అయ్యుండేవి కాదు. అసలా సింహాద్రి అప్పన్న స్వామి గుడిలోని ఇప్పుడు దాకా కూడా ఇలాంటి దుర్ఘటన అయితే ఎప్పుడూ జరగలేదు. దీని గురించి భక్తులే కాదు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఏదన్నా కడుతున్నారు అంటే కనక దాన్ని పర్యవేక్షించుకోవాలి ఖచ్చితంగాను. ఆలయ కమిటీ సభ్యులేంటి, అలాగే కాంట్రాక్టులేంటి ఖచ్చితంగా చూడాలి. అది ఎలాగా కడుతున్నారు? సరిగ్గా కడుతున్నారా లేదా? ఎంత పాళల్లో వేస్తున్నారు? అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి డబ్బులు చెల్లించేసామా? మన పని అయిపోయిందా అన్నట్టు కింద ఉంటే కనుక ఇలాంటియే జరుగుతాయి మరి. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగాను ఆ కట్టిన కాంట్రాక్టరు సరిగ్గా కడుతున్నాడో లేదో చూసుకోవాల్సిన ఇంజినీర్‌ది, అలాగే ఆ ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు అందరూ చూసుకోవాలి. ఎవరు ఒకరు వదిలేసినా సరే ఇలాంటి ఘాతుకాలే జరుగుతా ఉంటాయి మరి. ఎంతమంది బలైపోయారు? ఇప్పుడు ఆ ఇంట్లో అయితే నలుగురు చనిపోయారు. ఒకే ఇంటికి సంబంధించి. వాళ్ళ దుఃఖం తీర్చగలమా? ముందుగా ఇలాంటి చందనోత్సవం జరుగుతున్నప్పుడు చాలా భద్రతా ఏర్పాట్లయితే చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చూసుకోవాలి కదా! అని చెప్పి తీవ్ర విమర్శలైతే ఎదుర్కొంటున్నారు. అయితే సీఎం చంద్రబాబు గారు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యి కలెక్టర్ గారిని కూడాను వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా జరిగిందని నాకు తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజమో ఏంటని తెలియాల్సి ఉంది. అలాగే హోంమంత్రి అనిత గారు కూడా వచ్చి అక్కడ పర్యవేక్షించి వీళ్ళందరికీ ఎవరైతే ఈ తప్పుకు కారణమో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామనేసి అంటున్నారు. చేసిన ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నాము అంటే కనీస బాధ్యత ఉండాలి. ఇలాంటి పనులు చేయడం వల్లే ఎంతోమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. కనీసం ఇప్పటికన్నా బాధ్యతగా ప్రవర్తిస్తే బావుంటుంది. అయితే ఆ చనిపోయిన వాళ్ళందరి ఆత్మలకైతే శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.